चीफ मिनिस्टर के चंद्रशेखर राव को डॉक्टरों ने एक हफ्ते तक मुकम्मल आराम करने का मशवरा दिया है। वाज़ेह है कि चीफ मिनिस्टर को सुबह में कमजोरी और नकात बाएं हाथ में दर्द की शिकायत पर यशोदा हॉस्पिटल सोमाजीगुड़ा ले जाया गया था, जहां डॉक्टरों की टीम ने उनका तिबी मुआयना किया। मुमताज़ फिजिशियन डॉक्टर MV राव और कार्डियोलॉजिस्ट के प्रमोद कुमार मुआयने के वक्त मौजूद थे। डॉक्टर प्रमोद ने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव को आरिज़ क़ल्ब की कोई शिकायत नहीं है, उनके तमाम आर्टरीज काम कर रहे हैं। डॉक्टर MV राव ने कहा कि हालिया अरसे में चीफ मिनिस्टर बेपनाह मसरूफ रहे, इसलिए उनके गर्दन और रीढ़ की हड्डी में दर्द की शिकायत हो गई। चीफ मिनिस्टर को जो सुबह 8 बजे दवाखाना पहुंचे थे, तमाम तिब्बी मुआयनों के बाद शाम 4 बजे घर जाने की इजाज़त दे दी गई। इसी दौरान गवर्नर T. सुंदरराजन ने ट्वीट के जरिए चीफ मिनिस्टर के चंद्रशेखर राव के बारे में अपनी नेक ख्वाहिशात का इज़हार किया और कहा कि वह बहुत जल्द सेहतयाब हो जाएंगे। उनकी दुआएं उनके साथ हैं। ओके, स्टार्ट చేయొచ్చా? ఓకే యా రెడ్డి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చెయ్యి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాజ్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. అండ్ దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని గురించి మేము తీసుకొచ్చాము హాస్పిటల్కి. తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ MV రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈజ్ అ చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. సో ఐ ఆస్క్ సార్ ముందే. సో ప్రమోద్ గారు మీరు చెప్తారా? నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ MV రావు గారు నేను వారిని పరిశీలించాము, ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు, అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ECG 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ 2 కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి MRI టెస్ట్, అట్లాగే బ్రెయిన్ది కూడా MRI టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్స్ దాని తర్వాత మేము అన్ని కూర్చొని డాక్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము. అవి కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు MV రావు గారు. అందరికీ నమస్కారం. दारुल उलूम हैदराबाद कौम व मिल्लत का असासा, उसकी बर्बादी नाकाबिल बर्दाश्त। दारुल उलूम को हासिल शुदा 11 करोड़ से ज्यादा रकम का तकल्लुब का इल्जाम, हकायक से अवाम को वाकिफ करवाने की ख्वाहिश, बासूरत दीगर कानूनी चारगोई करने का ऐलान। मीडिया से बात करते हुए मुनीरुद्दीन मुजाहिद, डॉक्टर नेमतुल्लाह हुसामी, हुसैन शहीद व दीगर ने कहा कि कौम की ज़कात व चंदे से खरीदी गई जमीनात का बेजा इस्तेमाल किया जा रहा है। आइए सुनते हैं तफसीलात। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हम लोग आज इस प्रेस कॉन्फ्रेंस में कुछ सवालात के साथ हाजिर हुए हैं कि जामिया इस्लामिया दारुल उलूम हैदराबाद की ज़मीन जो बिल्डर्स के हवाले की गई थी, सेक्रेटरी जामिया रहीमुद्दीन अंसारी साहब और जाफ़र पाशा के ज़रिए से, उस पर मुख्तलिफ़ गोशों से तनक़ीदों के बाद उनको एहसास हुआ और उस एग्रीमेंट को कैंसिल कर दिया गया और एक वीडियो के ज़रिए ही सिर्फ ऐलान किया गया। और इसके अलावा वहाँ की 11 एकड़ 16 गुंठे ज़मीन में से बल्दिया रोड वाइडनिंग के लिए 2 एकड़ से ज़्यादा ज़मीन हासिल की, जिसका मुआवजा RTI इंफॉर्मेशन के ज़रिए से ये आया कि 11.5 करोड़
की रकम हासिल हुई और उस रकम में से 2.5 करोड़ से ज़्यादा खर्च भी हो चुकी है। हमारा अपना सवाल ये है कि वो जो खर्चशुदा रकम किस मद में खर्च की गई और अगर वो बिल्डर को वापस की गई तो जिस वक्त बिल्डर से रकम ली गई उसका क्या इस्तेमाल हुआ है, ये उम्मत को जानने का हक़ है। मैं मुनीर मुजाहिद जॉइंट सेक्रेटरी, फाउंडर जॉइंट सेक्रेटरी की हैसियत से ये मुतालबा कर रहा हूँ अब जो भी ज़िम्मेदारान हैं कि वो प्रेस कॉन्फ्रेंस के ज़रिए से इन तमाम उम्र की वजाहत करें। अब तक आप जो भी मुखातिब किए हैं वो अपने घर में बैठ के किसी एक चैनल के ज़रिए से मुसलमानों को आप मुखातिब करके समझे कि उम्मत तक पैगाम पहुंच गया है, ये रवीश दुरुस्त नहीं है। हमारा मुतालबा है कि हासिल शुदा रकम का मुकम्मल तहफ़्फ़ुज़ हो और जो ख़र्च की गई रकम उस बाबत भी वजाहत की जाए और उस ज़मीन को मुस्तकिल हमेशा के लिए महफूज किया जाए। तौफ़ीर आमदनी के लिए उस पैसे को कहीं और इन्वेस्ट किया जाए। शुक्रिया। एनी पॉइंट? सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी ने 2017 के मंशियात केसेस खत्म कर देने रियासती हुकूमत के फैसले पर सवाल उठाए और इल्जाम आयद किया कि इस केस में तेलुगु फिल्म सनत की सरकर्दा शख्सियतों के अलावा आला सरकारी अहदेदार भी मुलविस थे। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि इंस्पेक्टर जनरल ड्रग्स इन्फोर्समेंट अकुल सबरवाल का जो इस केस की निगरानी कर रहे थे अचानक तबादला कर दिया गया। उन्होंने कहा कि वो इस केस को मजीद आगे बढ़ाने की तहकीकाती एजेंसियों से नुमाइंदगी भी की थी और अदालत को तक गए, लेकिन इस पर कुछ नहीं हुआ। रेवंत रेड्डी ने मरकजी हुकूमत से मदाखलत करने और इस केस की दोबारा तहकीकात का मुतालबा किया। విచారణ అధికారులను నేను అప్రమత్తం చేస్తూనే వస్తున్నా। గల్లీ గల్లీలో గంజాయి గుప్పుమంటుంది। అదేవిధంగా ఉన్నత వర్గాలు అనుకునే వాళ్ళు కళాశాలలలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి। ఈ డ్రగ్స్ మహమ్మారి కళాశాలల నుంచి పాఠశాలలకు విస్తరించింది। దీని మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరో పంజాబ్గా తెలంగాణ రాష్ట్రం మారుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన। ఆ సందర్భంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యంగా కేటీఆర్, బాల్క సుమన్ లాంటి వాళ్ళు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు। తెలంగాణ యొక్క ప్రతిష్టను चीफ मिनिस्टर की दुख्तर और रुकने खानसाज काउंसिल के कविता ने कहा है कि सिंगारानी कॉलोनीज को खांगिया ने बीजेपी की मरकजी सरकार के इरादों को नाकाम बना दिया जाएगा। के मल्लैया को तेलंगाना कोल माइन वर्कर्स यूनियन के सदर का तकर्रनामा हवाले करते हुए कविता ने कहा कि सिंगारानी कॉलोनीज एक मुनाफा बख्श इदारा है। उसने अपने मुलाजिमीन को कोरोना काल के दौरान भी 19% का मुनाफा अदा किया। उन्होंने कहा कि टीआरएस हुकूमत सिंगारानी कॉलोनीज के 4 ब्लॉक्स के हर्राज की मुखालिफ है और वो हमेशा मजदूरों के साथ खड़ी होगी। अक़लियती तलबा के लिए रियासती हुकूमत की तरफ से चलाए जाने वाले अकामती मदारिस और कॉलेजों में दाखिलों का 10 मार्च से आगाज़ हो गया है। 11 अप्रैल ऑनलाइन दरखास्त से दाखिल करने की आखिरी तारीख होगी। सेक्रेटरी तेलंगाना माइनॉरिटीज़ रेजिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी के सेक्रेटरी बी शफीला ने बताया कि 6वीं से 8वीं जमात दाखिले एंट्रेंस टेस्ट की बुनियाद पर होंगे। मज़ीद मालूमात के लिए टीम न्यूज़ के दफ्तर या डिस्ट्रिक्ट माइनॉरिटीज़ वेलफेयर ऑफिसर से रब्ता पैदा किया जा सकता है। वज़ीर म्यूनसिपल एडमिनिस्ट्रेशन के टी रमणा ने उप्पल में थीम पार्क अफ्ताह किया। उन्होंने नाचारम के HMT नगर में STP प्लांट की तामीर के लिए भूमि पूजा में भी शिरकत की। उन्होंने बताया कि हुकूमत नालों की तरक्की के लिए 900 करोड़ रुपये खर्च कर रही है और इस बात को यकीनी बनाया जा रहा है कि नालों का पानी मूसा नदी में जाए और बारिश से कोई तबाहकारी ना हो। उन्होंने बताया कि उप्पल चौराहे के दोनों जानिब फ्लाईओवर तामीर किए जा रहे हैं। इस पर 35 करोड़ रुपये का खर्च आएगा। ఇబ్బంది పడ్డాం। ఆ క్రమంలో ఆనాడే నిర్ణయం తీసుకున్నాం, కొత్తగా నాలాలు కూడా ఎట్లయితే రోడ్లు ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నామో నాలాలు కూడా బ్రహ్మాండంగా కట్టుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 900 పైచిలకు కోట్ల రూపాయలతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక పెట్టుకున్నాం। అందులో భాగంగా ఒకవైపు నాలాలు డెవలప్ చేసుకుంటున్నాం, మరొక వైపు హైదరాబాద్ లో ప్రతి నీటి మురికి చుక్కను దాన్ని ట్రీట్మెంట్ చేసి కిందికి మ్యూసిలోకి వదలన్న ఉద్దేశంతో 3866 కోట్ల రూపాయలతో STPలు కూడా కట్టుకుంటా ఉన్నాం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు। అందులో భాగంగా మీ నాచారంలో ఈరోజు 75 కోట్ల రూపాయలతో 17.5 MLDల STPని నాచారంలో కడతా ఉన్నాం।
దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఉప్పల్ చౌరస్తా ఎంత గందరగోళంగా తయారైందో నాకంటే బాగా మీకే తెలుసు. అక్కడికి మెట్రో వచ్చింది, అయినా ఇంకా ట్రాఫిక్ తగ్గుతలేదు, ఇంకా పెరుగుతున్నది. అందుకే రెండు దిక్కుల ఉప్పల్ చౌరస్తాకు ఒక దిక్కు రామంతాపూర్ నుంచి అంబర్పేట మీద పోయే ఫ్లైఓవర్ కడతా ఉన్నాం, మరొక వైపు కిందికి వరంగల్ వైపు పోయే స్కైవే కడుతున్నాం. మధ్యలో ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా ఈ రోజు 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసి ఉప్పల్ చౌరస్తాలో భవిష్యత్తులో సంవత్సరం తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఉప్పల్లో మీరు కింద ఎవరైనా, ఎందుకంటే 5 రోడ్లు కలుస్తున్నాయి, 5 రోడ్లు కలుస్తున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు. మరి ఆడ కింద నడుచుకోవడంలో కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పైన అంతర్జాతీయ ప్రమాణాలతో మరి దగ్గర ఒక 35 కోట్ల రూపాయలతో పైన స్కై వాక్ కడుతున్నాం. వచ్చే నెల ప్రారంభించడానికి మళ్ళీ నేనే వస్తా, దాన్ని కూడా మీకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శిల్పారామం, ఒకప్పుడు శిల్పారామం అంటే అక్కడ పశ్చిమ హైదరాబాద్ లో షేర్లింగంపల్లిలో అక్కడ మాదాపూర్లో ఉండేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో శిల్పారామాన్ని ఇక్కడ కూడా కట్టినాం. 6 కోట్ల రూపాయలతో మీకు అందుబాటులోకి తెచ్చినాం. ఒకవేళ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడమని చెప్పి కూడా మా అక్క చెల్లెలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు మరి ఇంకా చాలా పార్కులు, ఇతరత్ర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా वज़ीर बल्कि जगदीश रेड्डी ने रियासत असेंबली में बताया कि हुकूमत सिंगारेड्डी कॉलोनीज के तहफ़्फ़ुज़ के लिए हर इक़दाम करेगी जो ज़रूरी हो। उन्होंने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव सिंगारेड्डी कॉलोनीज को खांगियाने के मुखालिफ हैं और वह इसको बचाने हर मुमकिन कोशिश करते हुए दिल्ली में अपने काबिनी रफ़ा और पार्टी अरकान असेंबली और पार्लियामेंट के हमरा धरना देने से भी पक्षपेश नहीं करेंगे। కానీ ఈ దేశం ఏర్పడ్డ నాడు, స్వాతంత్రం పొందిన నాడు ఆనాటి మహానుభావులు ఏ లక్ష్యాలతోనైతే ఈ దేశంలో ప్రజలకు రక్షణ కావాలి, ఈ దేశంలో ఉండే బీద ప్రజలకి ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీ వర్గాల ప్రజలకు రక్షణ ఉండాలి, పూర్తి ప్రైవేట్ దోపిడీ ముందుకు పోకుండా దానికి కొంత చెక్స్ బ్యాలెన్సెస్ ఉండాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసినరో ఆ లక్ష్యాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ ఇవాళ కేంద్రం దారుణంగా ప్రవర్తిస్తుందనే విషయంలో ఇక్కడ కూడా సందేహం లేదు అధ్యక్ష. ఇక్కడ 1, 2 కాదు అధ్యక్ష, దాదాపు 100కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, దాంట్లో నవరత్నాలు అని చెప్పి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్న సంస్థలు BHL కావచ్చు, మన LIC కావచ్చు. అసలు భారతదేశంలో ఇన్సూరెన్స్ అంటే ప్రజలకు తెలిసేది LIC మాత్రమే, ఇంకొక సంస్థ పేరే తెలియదు. LIC అంటే ఒక ధైర్యం. ఇవాళ అటువంటిది బ్రహ్మాండంగా లాభాల్లో ఉండి ప్రభుత్వానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఆదుకుంటున్న సంస్థ అది. అప్పు రూపంలో ఇంకో రూపంలో డబ్బులు ఇస్తూ ఆపత్కాలంలో ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్న సంస్థ. లేదా ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా అవసరం ఉండి మాకు లోన్ కావాలంటే కూడా సాయం చేస్తున్న సంస్థ. మంచి ఆరోగ్యకరంగా అద్భుతంగా ముందుకు పోతున్న సంస్థ. దాంతోపాటు రైల్వే ఈ దేశంలో బీద ప్రజానికానికి ఉన్న ఏకైక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అతి తక్కువలో, అతి చౌకలో పేద ప్రజలు 100 కిలోమీటర్లు పోగలిగిన మన సాధనం రైల్వేస్ను, ఎయిర్లైన్స్ను. ఈ చివరికి ఈ రోడ్లు, రైల్వేలు, ట్రాన్స్మిషను, పవర్ జనరేషను, గ్యాస్ పైప్ లైన్లు, ప్రోడక్ట్ పైప్ లైన్లు, ప్రతిదీ కూడా, టెలిఫోన్లు, వేర్ హౌసింగ్, మైనింగ్, ఏ ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా रियासती हुकूमत की तरफ से चलाए जाने वाले सरकारी स्कूलों को ज़रूरी सहूलतों से आरास्ता करते हुए उनके मेयार को बढ़ाया जा रहा है और इस सिलसिले में मना अवरू मना बड़ी स्कीम शुरू की गई है। वज़ीर तालीम सबिता चंद्रारेड्डी ने इस स्कीम का आगाज़ किया। उन्होंने बताया कि इस स्कीम के तहत तमाम टाउन्स के सरकारी स्कूलों में पीने के पानी की सरबराही, टॉयलेट्स, बरखी का माहौल इंतज़ाम, बेहतरीन फर्नीचर, चार्टबोर्ड वगैरह जैसी तमाम सहूलतें फराहम की जा रही हैं। उन्होंने बताया कि काम 3 मरहलों में मुकम्मल किया जाएगा। वज़ीर तालीम ने बताया कि हुकूमत इस स्कीम पर 7,000 करोड़ रुपये खर्च करेगी और आइंदा तालीमी साल से तमाम सरकारी स्कूलों में अंग्रेजी जरिए तालीम को ही लाजमी करार दिया जाएगा।
ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ విధంగా వెళ్ళండి పిల్లలకు మేలు జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. మాకు అందరికీ ఆన్లైన్ క్లాసెస్ రన్ చేయలేని పరిస్థితి, పిల్లల కెరియర్ ఇబ్బంది కావద్దు, వాళ్ళు చదువుకున్నది మర్చిపోవద్దు, కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే మీరు టీవీల ద్వారా వెళ్ళండి, టీవీల ద్వారా బోధించండి, పిల్లలకి నేర్పించడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మన రాష్ట్రంలో టీవీల ద్వారా మారుమూల గూడాల వరకు కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి స్టూడెంట్కి కూడా అందించేటట్టు చదువు అందించేటట్టు టీవీల ద్వారా కూడా టీసెట్ ద్వారా ఆ రోజు బోధన చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో టీచర్స్ అందరు కూడా బాగా పనిచేశారు అధ్యక్ష. ఆ సందర్భం కరోనా ఉన్నా కూడా పిల్లలని మానిటరింగ్ చేయడం కానీ, వాళ్ళను గ్రూప్స్గా వాట్సాప్ గ్రూప్స్గా ఏర్పాటు చేయడం కానీ, వర్క్ షీట్స్ ఇవ్వడం కానీ, పిల్లలకు మేము చెప్తుంది అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడానికి బాగా పనిచేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో సమాజంలో చాలామంది ప్రభుత్వ పాఠశాల వైపు తిరిగి చూసే అవకాశం కలిగింది అధ్యక్ష. కరోనా తగ్గిన తర్వాత ఈ సంవత్సరం అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 3 లక్షల మంది పిల్లలు జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న శ్రద్ధ, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానీ. तेलंगाना टूरिज्म डेवलपमेंट कॉर्पोरेशन ने हुसैन सागर तालाब में क्रूज पार्टीज के लिए माहौल इंतजाम किए। सालगिरह की पार्टियां हो या वेडिंग एनिवर्सरी, किसी भी तकरीब में कश्तियों के इस्तेमाल के लिए कॉर्पोरेट बुकिंग भी कबूल की जाएगी। कॉर्पोरेशन के अहदेदार ने बताया कि शहरी शाम का लुत्फ हुसैन सागर तालाब में चलती हुई कश्ती में ले सकते हैं। 48 सीटों वाली कश्ती लुम्बिनी पार्क से चला करेगी। शौहर और बीवी के आपसी झगड़ों के पुरअमन हल के लिए ऐवान खादरिया वेलफेयर सोशल सोसाइटी की जानिब से काउंसलिंग सेंटर का काम अमल में लाया गया है। बीबी का चश्मा मस्जिद फलकनुमा के करीब उसके दफ्तर का हजरत सैयद शाह कलीमुल्लाह हुसैनी अल खादरी और नुमाइंदा कॉर्पोरेटर अब्दुल हन्नान के हाथों इफ्तिताह अमल में आया। हाजी सैयद शाह सरफराज हुसैनी खादरी ने मीडिया को इसकी तफसीलात से वाकिफ करवाया। ऐवान कादरिया वेलफेयर एंड सोसाइटी अता फरमाई हैं, तो हमारी ये ख्वाहिशें और कोशिशें हैं कि इंशाअल्लाह ताला इस ऐवान से शहर हैदराबाद में मुकीम या कहीं हिंदुस्तान के कहीं देहात में हो, तो हमारी कोशिशें यही हैं कि शहर से बुराई ख़त्म की जाए और जो मज़लूम लोग हैं, जो दीन से दूर होकर जहालत का शिकार हैं और अपने अज़दवाजी ज़िंदगी को लेकर अपने आप में बहुत सारी बुराइयां पैदा कर रहे हैं, तो मैंने अपनी जानिब से बिला कोई मुआवज़ा इसके पीछे रखकर, और बिल्कुल मुफ्त तो कहना अच्छी बात नहीं है, मैं इसको अपने आप की खुशनसीबी समझता हूँ कि मैं इस खिदमत के लायक अल्लाह पाक ने मंजूर किया और इसकी हिदायत दी कि मैं हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की उम्मत के काम आऊँ और अपनी जानिब से जितना हो सके, जितना बन सके, अपनी आखिरत के लिए इन तमाम के जितने सवालात हैं या इनमें कुछ बुराइयां हैं, तो मैं इनके लिए अच्छे से अच्छे रास्ते निकालने की कोशिश करूं। अल्हम्दुलिल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत मुबारका से वाबस्ता होगा, और ऐसा भी नहीं कि किसी को लाइन में खड़ाया जाए या किसी के लिए टाइम बॉन्ड किया जाए। 24/7 हम अवेलेबल रहेंगे, चाहे वो उम्मत की माँ बहनें हो या हमारे भाई हो, हमारे दोस्त अहबाब हो, चाहे पड़ोसी हो, इंशाअल्लाह ताला जितना बन सके हम उन तमाम के लिए खड़े रहेंगे। आप मुआशरे में से किस तरीके से, आपके ज़रिए किस तरह की बुराई को जो है ख़त्म करना चाहेंगे, उसको थोड़ा डिटेल में बोलिए। जी, मेरी ये ख्वाहिश है कि मैं इस माशरे में तलाक़ और खुले के जो मसाइल उरूज पर हैं, वो चंद बातों को लेकर मियाँ बीवी में जो लड़ी झगड़े चल रहे हैं, उनमें बुराइयां पैदा हो रही हैं, ये सब दीन से दूरी की वजह है। ये लोग हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत मुबारका से दूर हैं, तो मेरी यही ख्वाहिश है कि मुझसे जितना बन सके इन तमाम के सामने सुन्नत रसूल सल्लल्लाहु अलैहि वसल्लम रखूं और उन तमाम को हिदायत का रास्ता दिखा सकूं। और इंशाअल्लाह ताला बाद सबसे पहले यही दुआ है कि अल्लाह पाक मुझे भी हिदायत दे, बुराइयों से महफूज रखें, और जो लोग अपनी अज़दवाजी ज़िंदगी में अपने शोहर के मरातिब को लेकर। पंजाब का उत्तर प्रदेश असेंबली के चुनाव में शानदार कामयाबी हासिल करने वाली बीजेपी 18 या 19 मार्च तक रियासत में अपनी नई हुकूमत तश्कील दे देगी। चीफ मिनिस्टर योगी आदित्यनाथ चाहते हैं कि वो होली के बाद ही हलफ लें, लेकिन 15 मार्च को भी वो हलफ ले सकते हैं।
वज़ीर-ए-आज़म नरेंद्र मोदी और वज़ीर दाखिला अमित शाह के अलावा बीजेपी रियासतों के वज़ीर आला और कई मरकजी वज़रा भी हलफ बर्दारी की तकरीब में शिरकत करेंगे। इसी दौरान योगी आदित्यनाथ ने राजभवन में गवर्नर आनंदीबेन पटेल से मुलाकात की और अपनी हुकूमत तश्कील देने का दावा पेश किया। वाज़ेह है कि 403 रुकनी रियासती असम्बली के चुनाव में जिसके नतायज का जुमेरात को ऐलान किया गया था, बीजेपी ने 255 नशिस्तों पर कामयाबी हासिल की। कोविड-19 के नए केसेस रिपोर्ट होने के बाद जुमे को चीन के शुमाल मशरकी शहर चंगचून में लॉकडाउन नाफिज कर दिया गया है। 9 मिलियन आबादी वाले शहर में अवाम को घरों में ही रहने की हिदायत दी गई है। अवाम से कहा गया कि वो रोजाना दिन में 3 मरतबा अपने कोविड-19 टेस्ट करवाएं। चाइना में जो नए 397 केसेस दर्ज हुए हैं, उनमें से 98 केसेस चंगचून और अतराफ के इलाकों में रिपोर्ट हुए।